నీకు తెలుసు కదా మొన్న జరిగిన సంగతే కదా. నిన్నే. ఎక్స్క్యూజ్ మీ ఏంటి? ఏం లేదు, మీ పళ్ళు చాలా బాగున్నాయండి. అయితే ఏం చేస్తావు? అయితే ఏం లేదు, మీరు ఒప్పుకుంటే ఒకసారి టచ్ చేద్దామని అనుకుంటున్నాను. ఖర్చు అవుతుంది. ఎంత? 1000. అయ్యా ఇదిగోండి 500. ఏంట్రా? ఇది 500 రూపాయలు వాచ్ అండి. ఇప్పుడు టచ్ చేస్తాను. ఆగు. టచ్ చేయి. తొందరగా చూడు, బస్ వస్తుంది. ఎంత చూస్తావు? అయ్యో బాబోయ్, నీతో పాటు నన్ను కూడా తిప్పేస్తున్నావు కదమ్మా రాట్నం. ఎట్టు కుడికాలు ఎడంకాలు కూడా మందే కదా. అన్ని మనయే అయినా కుడి ఎడమ తేడా ఉంటాయి. తంగేడు బిళ్ళల ఎగిరి కాలెట్. ఏంటిది బావా అడావుడి? కాలెట్టమంటావు? ఇవాళ ఎలాగైనా సరే నా కూతురు నేను ఇంట్లో కాలెట్టింగ్ చేస్తున్నాను కోడలుగా. ఏంటన్నయ్యా నీ పిచ్చి? ఆడికి పెళ్ళైపోయిందిగా. ఒక రోజు ముఖం కడుక్కున్నాం కదా అని ఇంకా బతుకంతా మానేస్తావా? రోజు కడుక్కుంటాం, కాకపోతే బ్రష్లు మారుస్తాం. అంటే ఏంటి? ఎమోషన్ రప్పించకండి. నా కత్తికి బావ పేకైనా ఒకటే, చెల్లి పేకైనా ఒకటే. ఏడిసే మగాడిని వెంటనే నరుకుతాను. ఎసపు నవ్వుని అసలు నమ్మ నాలుగు కోసేస్తాను. వచ్చిన కోడల్ని బయటికి ఎలా పంపించాలో మీరు ఆలోచించుకోండి. మీకు నచ్చిన కోడల్ని లోపలికి ఎలా రప్పించాలో నేను ఆలోచిస్తాను. సూపుల ముహూర్తం పెట్టాం. సూపులు ముహూర్తం ఏంటి బావా? ఏంటంటే ఈ రాకాలంలో మా అమ్మాయి ఎడం కంటితో మీ అబ్బాయి కుడి కంటిలోకి చూస్తే దాని బొమ్మడి గుండెల్లోకి దిగిపోద్దని బొండుమూతి శిలక సీటీ తీసింది. తేడా వస్తే దాని వంశాన్ని మొత్తం వండుకు తినేస్తాను. సృష్టిలో శిలక అనేది ఉండదు. వచ్చాడు మళ్ళీ పెళ్లి కొడుకు. గిలకెచ్చుకెళ్ళి తల్లి, నువ్వు చూసే సూపుల కాడు పొట్ట కరుసుకున్న కోతి పిల్లలాగా అయిపోవాలి. బంతేట ఆ పుల్లవ్వాట చూడు. పదండి లోపలికెళ్ళి చూద్దాం దృశ్యం. సూపులకి దిష్టి తగులుద్ది. హలో హాయ్. చూసేసుకున్నారు. అరే సూపులు కలిసిపోయినా. ఆఫీస్కి వచ్చాక మాట్లాడతాను. ఓకే. చూసేవా అమ్మాయి చూసాక నాకు మారిపోయింది. గుచ్చుకుందా గుచ్చుకుందా. ఏమిటి ఏమిటి? చూపు చూపు. అమ్మో గుచ్చుకుంది. అల్లుడు వెళ్ళిపోయి కూడా గిలగచ్చగలితే గిలగలాడిపోతుంది. బావ వెళ్ళిపోయి కూడా నువ్వు చూసింది ఏంటా? గుచ్చుకుంది గుచ్చుకుంది. వదలట్లేదు వదలట్లేదు. వదిలిస్తాను రా. కంకమైపోయింది. బీపీ నాకు నార్మల్. డాక్టర్ గారు, మీరు ఆపరేషన్ చేసి మా పిల్ల ప్రాణాలు కాపాడారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. నేను నిమిత్త మాత్రుని. నాదేముందయ్యా, అంతా దేవుడిదయ్యా. ఏ దేవుడు డాక్టర్ గారు? ఒకరనే ఉందమ్మా. శ్రీశైలం మల్లన్న కావచ్చు, భద్రాద్రి రావన్న కావచ్చు, షిరిడి సాయన్న కావచ్చు, తిరుపతి వెంకన్న కావచ్చు. వస్తాం డాక్టర్ గారు. మరి నా ఫీజు? మీరు చెప్పిన దేవుడి పేరు మీద ఏదో హుండీలో వేస్తాంలేండి. బీపీ అబ్బు నార్మల్. నెక్స్ట్. నా డబ్బులు తిన్నవాడు ఎవరు బాగుపడతాడే? సార్సు జ్వరం వచ్చిపోతాడు. డాక్టర్ గారు డాక్టర్ గారు, Yes? ఇది మీకు న్యాయంగా ఉందా? ఏమిటి ఎక్స్రే చూడటమా? కాదు, రిపోర్ట్ రాయటం. ఏం జరిగింది తల్లి? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? కూల్ డౌన్. టెన్షన్ నాకు కాకపోతే మీకా? మ్యాటర్ ఏంటి? 10 రోజుల క్రితం పిల్లల కోసం నేను మా ఆయన టెస్ట్ చేయించుకోవడానికి మీ దగ్గరకు వచ్చావా? వచ్చారు. అప్పుడు నాకు టెస్ట్ చేసి మా ఆయనకి ఏం చెప్పారు? మీ ఆవిడకి ఖచ్చితంగా పిల్లలు పుడతారని చెప్పాను. మరి మా ఆయనకు టెస్ట్ చేసి నాకేం చెప్పారు? నీకు ఈ జన్మలో పిల్లలు పుట్టే అవకాశం లేదు అని చెప్పాను. మరి ఆయనకే అవకాశం లేనప్పుడు నాకెలా పిల్లలు పుడతారండి? చెప్పండి. అలా చెప్పానా? ఐఎమ్ వెరీ సారీ. ఆ రోజు ఆపరేషన్ టెన్షన్ లో ఉండి మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ మర్చిపోయాను. మీ ఆయన కూడా నీతో పాటు వచ్చారమ్మా? వచ్చారు. బావగారు ఎక్కడ ఉన్నారు? అదిగో. అదేమిటి ఎలా చూస్తున్నాడు? చూడక ఏం చేస్తారు? మీ దిక్కుమాల మాటలు విని నా మీద అనుమానం మొదలయ్యి అలా కిటికీలోంచి తలుపు సందులోంచి చూస్తున్నారు. బావా, చెల్లి పతివ్రత. నేనే బిజినెస్ లో అడుగు పెట్టాను కాంప్రమైజ్. ఎంత డబ్బు అయినా వెదజల్లుతాను, కానీ నెట్వర్క్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉండాలి. ఎయిర్పోర్ట్ దగ్గర ఆఫీస్ తీయండి, ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కొనేద్దాం. పడిగా
ఎవర్రా మీరందరూ? అన్నా నువ్వేం పరేషాన్ గా మేమంతా నీ దోస్తులం అనుకో. మాతో పరిచయం నీకెంతైనా అవసరం. నా పేరు చాంద్, చాదర్గట్ వస్తాదని. నా పేరు కోటి అన్న, కోటి సెంటర్ వస్తాదని. అన్నా నా పేరు అబ్దుల్లా, హ్యాబిట్స్ వస్తాది. అన్నా నేను నాంపల్లి వస్తాది, నా పేరు నట్వర్లాల్. అన్నా నేను సికింద్రాబాద్ వస్తాది, నా పేరు తల్వార్ సింగ్. అన్నా నేను ఆర్టీసీ క్రాస్ రోడ్ వస్తాదని, నా పేరు నల్లబాబు. అన్నా అటు సైడ్ ఉప్పల్, దిల్సుఖ్ నగర్, బాలానగర్, జీడిమెట్ల, బంజారా హిల్స్, పటాన్ చెరువు, కూకట్పల్లి మొత్తం అన్ని నేనే కవర్ చేసుకుంటున్నా. నా పేరు బలరాం. ఓహో, మరి అమీర్పేటకి కూకట్పల్లికి మధ్యలో ఉన్న ఎర్రగడ్డ సంగతి ఏం చేశారు? మేము ఆడి నుంచే వస్తున్నాం. తీరా దాంట్లో అంటే హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో మీ ఏరియాలకు మీరు పెద్ద మనుషులు అన్నమాట. అయితే నేను మీకేం చేయాలి? అసలు మీరంతా నా దగ్గరికి ఎందుకు వచ్చారు? రాయలసీమ గడ్డ మీద నువ్వేందో నీ రుబాబేందో తెలుసుకునే వచ్చావన్నా. నిన్ను మా యూనియన్ లో మెంబర్ గా చేసుకున్నామని వచ్చాం. మీ యూనియన్ లో నేను మెంబరా? అదేంటన్నా అంత కోపంతో ఉడిపోతున్నావు? నువ్వు మా యూనియన్ లో చేరితే నీ వాల్యూ పెరుగుతుంది కదా. ఒక్కసారి ఆలోచించుకో అన్నా. నర్మయ్, మీరు నాతో పోల్చుకోవటం ఏంట్రా? నేనేంటి, నా స్టేటస్ ఏంటి? నేను మీలాగా వీధి రౌడీ అనుకున్నారా? ఆ? నేను పుట్టి పెరిగిన రాయలసీమ గడ్డ మీద ఆ తరం నుంచి ఈ తరం దాకా మా వంశానికి ఒక చరిత్ర ఉందిరా. రేయ్, నన్ను మీరు చాలా తక్కువ అంచనా వేశారా? నేను తలుచుకుంటే నిమిషాల్లో మీ హ్యాబిట్ సెంటర్ ని, మీ కోటి సెంటర్ ని, మీ చార్మినార్ సెంటర్ ని తీసి మడత పెట్టుకునేస్తాను రా. నేను కళ్ళు మూసి తెరిచే లోపల మీరు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి. రాయలసీమ రత్నారెడ్డి, ఇది మీ కడప కాదు. తల్వార్లతో రాజులు పరిపాలించిన గడ్డ ఇది. అత్యవసరానికి మేము వాడేది ఈ తల్వార్లని, బాంబుల్ని కాదు. ఇప్పుడు నువ్వు మా గడ్డ మీద ఉండవు, చెప్పినట్టు విను. అచ్చా, బెదిరిస్తున్నావా? వినకపోతే ఈ తల్వార్తో నీ తల ఎగిరిపోతుంది. డిసైడ్ అయ్యే మాట్లాడుతున్నావా? ఎస్. అయితే మీరందరూ ఒక్కసారి తలలు కిందకి దించి చూడండి. లుక్ డౌన్, లుక్ డౌన్. ఎత్తుకు పై ఎత్తు వేయడంలో రాయలసీమలోనే కాదు, ఎంటైర్ ఆంధ్రాలో నన్ను మించిన మగాడు లేడు. ఏయ్, ఈ తలవారుతో నా తల ఎగిరిపోక ముందే మీ టోటల్ బాడీస్ అన్ని పీస్ అయిపోతారా? ఈ రిమోట్ నొక్కానంటే ముక్కలు ముక్కలు అయిపోతారు. ఈ రాయలసీమ తెలివి తెగింపు మీ వల్ల కాదు, ఇంకో యుగం పట్టుద్ది. మీరెవరితోటైనా పెట్టుకోండి, కానీ రాయలసీమ రత్నారెడ్డితో కాదు. వెళ్ళండి. ఏయ్! లగనే, క్షమించే లగనే. గొడవ వద్దన్నా, మనం కాంప్రమైజ్ అయిపోదాం. మా మాట కాదనకుండా మీ ఇనాం ప్రకటిస్తే మేము వెళ్ళొస్తాం. అది అలా రండి దారికి. తమ్ముడు, వీళ్ళందరికీ తలా సూట్ కేసు చెప్పిందో. అలాగేనా? ఇంకా వెళ్ళరేంట్రా? ఈ రాయలసీమ రత్నారెడ్డి మాట అంటే మాటే. మీరు మీ అడ్డాలకు చేరక ముందు మీ డబ్బు మీకు చేరద్దు. వెళ్ళండి. అలాగే రాయలసీమ రత్నారెడ్డి గారు, డబ్బుని జాగ్రత్తగా పంపించండి. ఓకే, రండ్రా, మళ్ళీ మనందరం మన ఎర్రగడ్డకే వెళ్ళిపోదాం. రండ్రా. అందరూ ఎర్రగడ్డకి అంటాడేంటి? ఒక్కొక్కరిది ఒక్కొక్క ఏరియా అని చెప్పాడు కదా. ఖచ్చితంగా వీళ్ళు అనలే అయి ఉంటారు. అన్నా, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళంట. ఆ? ఇప్పుడు మళ్ళీ ఇంకో గ్యాంగ్ వస్తుందన్నా. ఇంకో గంగా? అవును, వద్దు, గేట్ దగ్గర ఆపు.